విశాఖ డ్రగ్ రాకెట్ కీలక మలుపు తిరిగింది. డ్రగ్స్ వచ్చిన అడ్రస్ ఉన్నటువంటి సంధ్య ఆక్వా అనేటువంటి ప్రైవేటు సంస్థతో వైఎస్ఆర్సీపీకి మంచి అనుబంధం ఉందని, గతంలో సంధ్య ఆక్వా యజమాని ఆయన వైఎస్ఆర్సీపీకి భారీగా విరాళాలు ఫండ్స్ ఇచ్చారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ సంధ్య ఆక్వాకి వైఎస్ఆర్సీపీకి సంబంధాలు ఉన్నాయా లేవా, అసలు ఈ డ్రగ్ రాకెట్లో ఎవరెవరు ఉన్నారు, తెర వెనక ఏం జరుగుతోంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, విశాఖ డ్రగ్ రాకెట్లో సంచలనమైనటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి. ఆ డ్రగ్స్ వచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో సంధ్య ఆక్వా అనేటువంటి సంస్థకి వైఎస్ఆర్సీపీ నాయకులకి కూడా మంచి సంబంధాలు ఉన్నాయని, వారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చారని, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా భారీగా విరాళాలు ఇచ్చారని వైఎస్ఆర్సీపీ నాయకులతో కూడా వాళ్ళు తీసుకున్నటువంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఏంటి మేడం ఈ డ్రగ్ రాకెట్లో ఏం జరుగుతోంది, ఎవరెవరు ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి నిన్న దొరికినటువంటి డ్రగ్స్కి సంబంధం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడికి ఒక సంకట పరిస్థితి వచ్చింది. ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు కాపాడారనుకోండి, దానికి ప్రతిఫలంగా వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి పార్టీ ఫండ్ ఇస్తారు. ఇది ఒక రకం. రెండో రకం, వ్యాపారస్తులతో కలిసి ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే నువ్వు నాకు ఇచ్చేస్తే నేను నీకు ఇచ్చేస్తా, నువ్వు నాకు ఇచ్చేస్తే నేను నీకు ఇచ్చేస్తా, ఇది కదా ఒప్పందం. అలా కాకుండా వీళ్ళు అప్పటికే వ్యాపారంలో భాగస్వాములు అనుకోండి, అందులో ఒకరు వచ్చి రాజకీయాల్లోకి వచ్చారనుకోండి, ఒక ఆయన రాజకీయాలు చూసుకుంటూ ఉంటాడు, ఒక ఆయన బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా బంధం చాలా బలంగా ఉంటుంది కదా, ఫెవికాల్ బంధం కదా అది. అలా ఉన్నప్పుడు చెయ్యను అనటానికి లేదు, ఇవ్వను అనటానికి లేదు, ఆయన ఫండ్ ఇవ్వటాన్ని అనటానికి లేదు, ఆయనకి సహాయం అవసరమైనప్పుడు ఈయన చెయ్యను అనటానికి వీల్లేదు. ఇవాళ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అసలు వ్యాపారాలతో సంబంధం ఉండకూడదు, వాళ్ళకి వృత్తి ప్రవృత్తి రెండూ రాజకీయాలే అయి ఉండాలి అనే ఒక బేసిక్ ప్రిన్సిపల్ నుంచి దాటిపోయి చాలా రోజులైంది భారతదేశ రాజకీయాల్లో. ఒకప్పుడు ఇందిరాగాంధీకి వ్యాపారాలు లేవు, జవహర్లాల్ నెహ్రూకి వ్యాపారాలు లేవు, లాల్ బహదూర్ శాస్త్రికి వ్యాపారాలు లేవు, అలాగే ఇంకా చాలామంది ఉన్నారు నాయకులు, వాళ్ళకి వ్యాపారాలతో సంబంధాలు లేవు, వ్యాపారాలు లేవు. ఎప్పుడైతే ఎన్నికల వ్యయాలు పెరిగిపోయినాయో, ఎప్పుడైతే ఏమైనా సరే నేను గెలవాలి అనే ఒక తాపత్రయం రాజకీయ పార్టీల్లోకి వచ్చిందో, రాజకీయాన్ని ఒక వృత్తిగా కాకుండా ఒక వ్యాపారంగా చేసుకోవాలి అనే ఒక ఉద్దేశం ఎప్పుడైతే పెరిగిందో, అంటే ఈ మొత్తానికి డబ్బే కేంద్ర బిందువు. డబ్బు కోసమే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వ్యాపారాలు చేసేదే డబ్బుల కోసం. ఇలా రెండు వృత్తుల్ని స్వీకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెరిగిన దగ్గర నుంచి ఇట్లాంటి దుర్లక్షణాలు వచ్చేస్తున్నాయి. ఇది ఒక పెద్ద రాజకీయాల్లో ఒక పెను మార్పు అనమాట. ఇవాళ ఈ దేశం ఇలా అయిపోవడానికి కారణం కూడా ఎప్పుడైతే రాజకీయ నాయకులు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు రాజకీయ రంగంలోకి వెళ్ళారో, అంటే పార్ట్ టైం రాజకీయాలు చేయటం మొదలెట్టారో, అప్పటి నుంచి ఈ జబ్బు ఈ జాడ్యం పెరిగిపోయింది. అందుకే రాజకీయాల్లో ధన ప్రవాహం కూడా పెంచేశారు. ప్రజల ఇష్టాలతో సంబంధం లేకుండా ప్రజలు అడిగారు అనేది ఒక వంక. ఎవడ ఇవ్వకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఓటేయకుండా ఇంట్లో కూర్చుంటారు వాళ్ళు, వేస్తారుగా వచ్చి, లేదు అంటే అడుగుతారు. మొన్న తెలంగాణలో ఒక విలేజ్లో వాళ్ళు మా రాష్ట్రంలో మా గ్రామంలో ఇథనాల్ అనే ఒక ప్రాజెక్ట్ని పెట్టారు. దీనివల్ల మా చుట్టుపక్కల గ్రామాలన్నీ కలుషితం అయిపోతున్నాయి. దీనివల్ల మాకు మంచినీరు మేము ఎన్నో కిలోమీటర్ల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. మా ఊరికి ఎవరైనా పిల్లనివ్వాలంటే ఆలోచిస్తున్నారు, మా పిల్లల్ని చేసుకోవాలంటే భయపడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఇథనాల్ ప్రాజెక్ట్ తీసేస్తాము అని ఎవరైనా చెప్తేనే
ఓటేస్తాం. మీకు ఓటేస్తాము అని చెప్పి వాళ్ళు మధ్యాహ్నం 2 దాకా ఓటు వేయకోకుండా కూర్చున్నారు. వాళ్ళు కూర్చుంటే ఏదో ఉంటారు కదా, దళారీలు ఉంటారు కదా, రాజకీయ దళారీలు, అలాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఏదో ఒప్పించి ఓటు వేయించుకున్నట్టున్నారు. ఆ ఇథనాల్ ప్రాజెక్టు పోద్దని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఆ ఇథనాల్ ప్రాజెక్టు కూడా కాంగ్రెస్లో ఒక కాంగ్రెస్ లీడర్ అనే వాదనే వినిపిస్తుంది. అందుకని అసలు వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు సరైనోళ్ళు, వీళ్ళు గెదవలు, వీళ్ళు చెత్తోళ్ళు అనడానికి లేకుండా అయిపోయింది. మొత్తం గొంగళైపోయింది. గొంగట్లో తింటా ఎంట్రుకులు ఏరుకున్నట్టు అయిపోతుంది. అయితే ఇప్పుడు ఈ డ్రగ్ బిజినెస్, ఇప్పుడు వ్యాపారాలు చాలా ఉన్నాయండి ప్రపంచంలో. డ్రగ్స్ వ్యాపారం ఒకటే వ్యాపారం కాదు. ఇప్పుడు నిన్న మొన్న ఓ పాప ఇక్కడ హయత్ నగర్లో ఒక 6వ తరగతి చదివే పాప ముఖ్యమంత్రికి ఉత్తరం రాసింది. ఏమిటి, మా ఏరియాలో ఒక లిక్కర్ షాప్ ఉంది, ఈ లిక్కర్ షాప్కు దగ్గరలో స్కూల్ ఉంది, ఓ పక్కన గుడి ఉంది, ఇంకో పక్కన వృద్ధాశ్రమం ఉంది, 10:30-11 వరకు ఈ షాప్ దగ్గర గొడవలు జరుగుతున్నాయి, ఈ షాపును తీసేయండి అని చెప్పి ఒక 6వ తరగతి పాప ఉత్తరం రాసింది. అంటే దీని అర్థం ఏంటంటే మనకి ఒక సెంటిమెంట్ ఉంది. గుడి దగ్గర, బడి దగ్గర మందు షాప్ ఉండొద్దు, గాంధీ తాతగారి బొమ్మ కిందే కూర్చుని మందు తాగొద్దు, ఇట్లాంటివి ఉన్నాయి మనకి. ఎందుకు ఉన్నాయి? అది ఒక క్రమశిక్షణ. కనీసం ఆ 2 ప్రాంతాలనైనా మినహాయించండి అని. దీన్నే కనుక మనం వ్యాపారాల్లో చూస్తే కనుక, మీరు హోటళ్ళు పెట్టుకోండి, మీరు ఫ్యాక్టరీలు పెట్టుకోండి, లేదు అనుకుంటే ఇంకో ప్రాజెక్ట్ పెట్టండి, ఇంకో బిజినెస్ చేసుకోండి. కానీ మీకు డ్రగ్స్ వ్యాపారం కూడా మీకే కావాలా? దానివల్ల అంత అనర్థం అని తెలిసి ఇది బాధ. ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యాపారులకి వైసీపీ నాయకులకి సంబంధాలు ఉన్నాయి అని చెప్పి మనకు ఎందుకు ఎలా తేట తెల్లమయ్యింది అంటే, అసలు ఒకసారి సిబిఐ వచ్చిన తర్వాత రాష్ట్ర పోలీసులకి సంబంధం ఉండదు, అసలు రాకూడదు. రాష్ట్ర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాలి. ఆ సిబిఐ వాళ్ళు ఏమన్నా రక్షణ కోరితే వీళ్ళు రక్షణ ఇవ్వాలి తప్పితే వీళ్ళు అక్కడికి వెళ్ళి హడావుడి చేస్తానంటే కుదరదు. కానీ అక్కడ పోలీసులు గబ వెళ్ళిపోయి అక్కడ పెత్తనం చేయటం, మాకు కొన్ని శాంపిల్స్ ఇవ్వండి అని చెప్పి అడగటం, ఇవన్నీ చూస్తే మామూలుగా అయితే పిలిస్తే పలకరు పోలీసులు. మరి అధికార పార్టీకి ఏదో ఇందులో ప్రయోజనం ఉండబట్టే కదా వీళ్ళు అంత ఇదిగా పోలీసులు వచ్చేసారు. ఎందుకు వస్తారు లేకపోతే? పైగా వర్షం వచ్చేలాగుంది, గబగబా లోపలికి సర్దేయండి అని చెప్పటం, వీళ్ళ హడావుడి ఇవన్నీ చూస్తుంటే ఆల్రెడీ ఒక లాబీ స్టార్ట్ అయిపోయింది. వద్దు, ఇంతటితో ఆపండి అని. కానీ వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఇంటర్పోల్ సహాయంతో అక్కడి నుంచి సరుకు ఇక్కడికి బయలుదేరింది, పలానా చోటకి రాబోతుంది అని ముందే సమాచారం ఉంది కాబట్టి ఆ ఓడ వచ్చేసరికే సిబిఐ వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ. అంటే వాళ్ళకి సమాచారం ఎప్పుడూనే తెలుసు. కానీ సిబిఐ కేంద్ర ప్రభుత్వంతో మాటామంతి జరపకుండానే వైజాగ్ దాకా వచ్చింది అంటే నేను నమ్మను. వీళ్ళు ఒక కంట కనిపెడతానే ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఒక డేగ కన్ను వేసే పెట్టింది వైసీపీ మీద. ఎందుకంటే ఈరోజు వైసీపీ ఉండొద్దు ఇక్కడ తమ కూటమే గెలవాలి. మొన్న దక్షిణ ద్వారం తెరుచుకుంటుందా అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది ఆంధ్రజ్యోతిలో, కె శ్రీనివాస్ గారు రాశారు. దక్షిణ ద్వారం అంటే మన సౌత్ స్టేట్స్లో బీజేపీకి ఏమన్నా పట్టు దొరుకుతుందా అనేది ఆయన ఉద్దేశం. వాళ్ళు ఇప్పుడు తల మునకలైపోయి ఏమైనా సరే ఈ ఏరియాని హస్తగతం చేసుకోవాలి అనుకున్నారు. ఓకే, అందుకోసమే వాళ్ళు వైసీపీ తోటి కటీఫ్ చెప్పేసేసి, అంటే వాళ్ళ దగ్గర రావాల్సినవన్నీ తీసేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఇంకో జట్టులోకి వెళ్ళిపోయారు. ఈ వ్యాపారస్తులతోటి ఖచ్చితంగా వైసీపీకి సంబంధం ఉంది అనడానికి ఇంకొక ప్రధాన కారణం ఏంటి అంటే,
చాలా చాలా విరాళాలు నిధులు పార్టీకి సమర్పించుకున్నారు. దానికి తోడు ఈ డ్రగ్స్ బ్రెజిల్ నుంచి వచ్చిన నేపథ్యంలో గతంలో అసలు బ్రెజిల్ అధ్యక్షుడికి విజయసాయి రెడ్డికి మంచి సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన గెలిచినప్పుడు ఈయన ట్వీట్ చేస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలిపినటువంటి ఒక ట్వీట్ కూడా వైరల్ అయిన నేపథ్యంలో అసలు అంటే ఈ డ్రగ్ ఇష్యూలో విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అంటే ఈ శాఖలు కూడా ఉన్నాయా మనకి? ఇది కొత్త కోణం మీరు చెప్పేది. అంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు భారతదేశంలో ఉన్న వ్యాపారవేత్తలు అందరూ అయిపోయారు, ఇంకా వేరే దేశాల్లో కూడా చేస్తున్నాడు అనమాట. అయితే దీన్ని బట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధం ఉండాలి. ఎందుకంటే ఇది వచ్చింది బ్రెజిల్ నుంచి, బ్రెజిల్ లీడర్ తోటి ఈయనకి ఆ మాత్రం సంబంధాలు ఉన్నాయి అంటే పాపం శ్రీశ్రీ ఎక్కడున్నాడో కానీ చనిపోయి కాదేది కవితకు అనర్హం అని అగ్గిపిల్ల సబ్బుపిల్ల ఇవన్నీ చెప్పారు. మామూలుగా ఇప్పుడుంటే చెప్పేవాళ్ళేమో కాదేది వ్యాపారానికి అనర్హం డ్రగ్స్తో సహా అని. ఓకే, ఏది ఏమైనా ఇది మట్టుకు క్షమించే విషయం కాదు. డ్రగ్స్ విషయం చాలా దేశాలు డ్రగ్స్ రహిత దేశాలుగా మారాలి అని చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి, చాలా అవగాహన తరగతులు చేస్తున్నారు, చాలా ఫండ్ పెడుతున్నారు. ఎందుకంటే యువత మత్తుకి చిత్తైపోయి బానిసలైపోయి నిర్వీర్యమైపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నారు అని చెప్పి యువతను కాపాడుకోవాలి అని చెప్పి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. అలాంటి పరిస్థితిలో మనం ఇంత ఫ్రీగా డ్రగ్స్ తెచ్చుకుంటున్నాము అంటే బ్రెజిల్లో తయారయ్యి ఇక్కడికి వస్తున్నాయి అంటే అసలు ఎలా వీళ్ళకి మనసు ఒప్పింది? అంటే వీళ్ళకి డబ్బు తప్పితే అధికారం తప్పితే ఏది అవసరం లేదనమాట. కనీసం ఇది ఎలక్షన్ల ముందు ఈ ఈ ఈ ఈ విషయం ఇదంతా బయటపడి చాలా మంచి జరిగిందనే అనిపిస్తుంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ.